భారత పునరుత్పాదక ఇంధన రంగంలో చరిత్ర సృష్టించిన మరో మైలురాయి కర్నూలులో 7,500 కోట్లతో బ్రూక్ఫీల్డ్ మహా ప్రాజెక్ట్. ప్రభుత్వ యాజమాన్యంలోని ఆర్ఈసీ లిమిటెడ్ ఈ ప్రాజెక్టుకు 7,500 కోట్లు మంజూరు చేస్తుంది. ప్రైవేట్ ప్రాజెక్టుకి ఇప్పటి వరకు ఇచ్చిన అతిపెద్ద నిధి ఇది. యాక్సిస్ ఎనర్జీతో కలిసి బ్రూక్ఫీల్డ్ ప్రారంభించిన ఎవరెన్ అనే క్లీన్ ఎనర్జీ ప్లాట్ఫారం కర్నూలులో 9,910 కోట్ల పెట్టుబడితో 1.04 గిగావాట్ హైబ్రిడ్ ప్రాజెక్టును నిర్మిస్తుంది. ఈ 1,040 మెగావాట్ ప్రాజెక్టులో 640 మెగావాట్ విండ్ పవర్, 400 మెగావాట్ సోలార్ పవర్. ఈ ఏడాది సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ లండన్లో బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ అధ్యక్షుడు కానర్ టెస్కీని కలిసి రాష్ట్ర పెట్టుబడులపై చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, రెడీ డేటా సెంటర్లు, రియల్ ఎస్టేట్, పునరుత్పాదక ఇంధన రంగాలపై భారీ ప్రణాళికలు అక్కడే రూపొందాయి. ఎవరెన్ ఇప్పటికే కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 3 గిగావాట్ ప్రాజెక్టులు 50,000 కోట్ల పెట్టుబడులతో సిద్ధం చేస్తుంది. భవిష్యత్తులో మొత్తం 11 గిగావాట్ ప్రాజెక్టులు ప్లాన్లో ఉన్నాయి. అందులో 9 గిగావాట్లు ఏపీలోనే. ఇది దేశంలో తొలి ఎఫ్డీఆర్ఈ ప్రాజెక్ట్. విండ్, సోలార్, బ్యాటరీ స్టోరేజ్లతో పూర్తి స్థాయి బ్యాలెన్స్డ్ ఎనర్జీ సిస్టమ్. ఈ విజయానికి వెనక ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2024లో అక్టోబర్లో ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ. అనుమతులు వేగంగా, పెట్టుబడులు భారీగా. బ్రూక్ఫీల్డ్తో పాటు టాటా పవర్ 6,000 కోట్లు, ఎన్టీపీసీ గ్రీన్ 2.08 ట్రిలియన్, వేదాంత సెరెంటికా 50,000 కోట్లు, ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్ 6,000 కోట్లు పెట్టుబడులు చేస్తున్నారు. కర్నూలు నుంచి అనంతపురం వరకు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు భారతదేశానికి క్లీన్ ఎనర్జీ హబ్. ఇది సస్టైనబుల్ ఫ్యూచర్ కి మొదటి చుక్కానిలా పనిచేస్తుంది. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే అభివృద్ధి ఎలా పరుగులు పెడుతుందో ఏపీనే ఒక ఉదాహరణ. ముఖ్యంగా నారా లోకేష్ అలుపనేది లేకుండా రాష్ట్ర ప్రగతిలో తన వంతు పాత్రను పోషిస్తూ ముందుకెళ్తున్నాడు. మొన్నటి గూగుల్ డేటా సెంటర్ విషయంలో, నేడు బ్రూక్ఫీల్డ్ విషయంలో కావచ్చు, లోకేష్ పనితీరును మెచ్చుకోకుండా ఉండలేం.